హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో మా షెడ్ కాడికి వచ్చినాము. అయితే ఇళ్ళకి మేకలు కొడితే కొన్ని గొర్రెలు ఇటు సైడ్ ఉన్నాయి, మేకలు అన్నీ అటు పోయినాయి. చిన్న గొర్రెలు మేకలు రెండు ఇళ్ళకే ఉండే. ఇళ్ళకుంటే గొర్రెలేమో మంచిగా కిందికేసి మేస్తా ఉన్నాయి, మేకలేమో అటు సైడ్ ఎటో ఉరికిపోయినాయి. అందుకే వాటి వెనకాల మా శేఖర్ అయితే ఉరికిండు. మరి వీటిని ఇళ్ళకే కొట్టుకొస్తాడా లేకపోతే అటు నుంచి అటే మేపుకుంటా తీసుకొని పోతాడా తెలియదు ఇంకా. సో షెడ్ కాడని అయితే కవర్ కప్పుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా. ఏమైంది? ఏంటి అవి? గొర్రెనా? ఇది చూడు మంచిగాను. గొర్రె కాదు, ఇగో ఇది చూడు షీపాను. గొర్రె అంటే పదమే పలుకుతలేదు, వస్తలేదు. ఇక మళ్ళీ ఒకసారి మళ్ళాను. ఏంటి క్రియాన్స్ అవి? గొర్రెనా గొర్రెనా? గొర్రెనా గొర్రెనా? మంచిగా ఇది చూడు, ఇగో ఇది చూడు క్రియాన్స్. చెప్పు ఏంగా. ఇగో షెడ్లు ఉన్నప్పుడు ఇగో ఇది కాలు పెట్టి ఇట్లా వంగుతుంటే అట్లా చూస్తుండు తమ్ముడా. నువ్వు అట్లా చూడకు, నువ్వు చూస్తే తమ్ముడు కూడా చూస్తాడు. గొర్రెలు మా శిక్ష అయితే గొర్రెలని బయటికి పోనీయకుండా ఇక్కడ ఇట్లా వెయిట్ చేస్తా ఉందన్నమాట. అంటే వాటికి అందులో దాన మంచిగా ఉన్నట్టున్నాయి. అటు అటు సైడే మంచిగా మేస్తున్నాయి. చెప్పు మమ్మీ. గొర్రెలు కాదు అవి, మేక మేక. అగో అవి గొర్రెలు, ఆడున్నాయి గొర్రెలు, ఆడున్నాయి గొర్రెలు, ఇటు పోయినాయి మేకలు. ఎటు పోయి నాని వద్దు, ఇట్లా అది పెంచింది ఆకుతుంది. ఇక రా. గొర్రె 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 అంటున్నా. అండకెళ్ళా మీరు ఎట్టో పోయినట్టు. ఆమెకి ఒకసారి తిరిగిందంటే మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏడ కనిపించినా అట్లా చెప్తా ఉంటుంది. సో గొర్రెలు అయితే మంచిగా మేస్తున్నాయి. ఇప్పుడు అయితే షెడ్ కాడికి పోయి నువ్వు అట్లా పోయినావా? డాయి నువ్వు పోయిరా? ఎటు పోయిరా? చెర్లకు పోయిరా? గొర్రెల కాడికి పోయిరా? నువ్వు గొర్రెల కాడికి పోవద్దు, స్కూల్ పోవాలి. గొర్రె పోవద్దు, స్కూల్ పోవాలి. నువ్వు పోతా స్కూల్కి? అట్లా పోవద్దు. ఇక నాన్న పిలుస్తుంది, చెట్టు కాడికి పోదా. అంక ఫైనల్గా అయితే మొత్తానికి అట్లా కవర్ అయితే కప్పి మంచిగా అట్లా చీరలతోటి తార్లతోటి టిప్పర్ తోటి అయితే అట్లా మొత్తం మధ్య మధ్యలో తార్లతోటి అయితే కట్టిరు. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఎగిరిపోకుండా ఉంటుందంట. ఉత్తిగా కార్నర్స్ కట్టి వదిలేస్తే ఎగిరిపోతుంది అని చెప్పి అట్లా పోనీయకుండా మధ్య మధ్యలో తార్లతో అయితే మంచిగా గట్టిరు. ఇప్పుడు ఎందుకంటే మొగులు కూడా కొంచెం వాన మొగులు లాగానే ఉంది. అందుకే తొందరగా కంప్లీట్ చేసేసారు. మరి అందులో కూడా షెడ్యూల్ లోపల మట్టి పోయాలంట. మరి ఈ మట్టి పోస్తారో ఏడుందో మట్టి అయితే తెలియదు. ఎదురుగున్న మట్టేనా? ఎదురుగున్న మట్టిని ఇప్పుడు లోపల తీసుకొచ్చి లోపల పోయాలంట. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బా? మట్టి తీసుకురావడానికి జాల కడుతున్నాం. గంపలు లేవా? గంపలతో ఎంతసేపు మోస్తాం? గంపల చోపు మోస్తే లేట్ అవుతుంది. ఇదంతో అయితే ఒక 4 గంపలు వస్తుంది. అందులోనా? ఆ బరువు ఇద్దరం కలిసి మొక్కురా, నువ్వు వెనకనే. మరి దేవుడా, ఇట్లా మొత్తం ఈ ముందున్న కట్టెలతోటి ఇట్లా మొడిలు వేసేసి నీట్గా అయితే మంచిగా కట్టేసారు. లోపల షెడ్ కూడా నూకడం అయిపోయింది. ఇప్పుడు దీని లోపల ఒకటే లోపలిగా బా? ఈడ కూడానా? దీని లోపల ఒకటేగా. ఇది అయితే అయిపోతుంది ఈడ షెడ్ కాడ పనిగా. ఎందుకు? 3 ట్రాక్టర్ల మట్టి ఉంది. అమ్మ బావ, అంతగానో మట్టి మోయాలనా బావా? దమ్ము వస్తుంది. తమ్ముడు నేను ఇంతసేపు ఏదో అన్న బావా. అయ్యో ఈడుంది, పట్టు. తొందరగా అయిపోతే ఇంటికి పోయి సో ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటాం చూడంగానే గిదెంత పని అనుకుంటాం, కానీ చేస్తుంటే తెలుస్తుంది ఆ పని గురించి. నిజమా కదా? నిజమే. మరి ఇప్పుడు ఇంకా అటు సైడ్ కూడా కట్ట కడతావు అట్లా? రాత్రి అనుకోకుండా బీభత్సమైన వాన కొట్టింది ఫ్రెండ్స్. ఆ వానకు రాత్రే కాదు బావ, నిన్న పొద్దున్న నుంచి తుపురు కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. వాటికేమో షెడ్ కరెక్ట్ లేదు, అన్ని డ్రాప్స్ పడుతున్నాయి. నాకు నిద్ర పడతలేదు అసలు. అవి పాపం తడుస్తున్నాయి. మనం ఏమో నిద్ర అనుకున్నాం కానీ రేపు లేవు అని చెప్పి, అందుకని చెప్పేసి ఇమ్మీడియట్గా పోయి ఆ కవర్ అయితే కొనుక్కొని వచ్చినాం. అన్ని ముఖానికి చెమటలు చూడు బావ ఎంత మంచిగా ఉన్నాయో. ఎంత కష్టపడితే అంత మంచిది. బ్రిలియంట్. అబ్బా
కష్టపడ్డ వాళ్ళందరూ బ్రిలియన్స్. అబ్బా మరి కష్టం చేయని వాళ్ళంతా తోప్స్ అబ్బా తురుమ్స్. ఆ. ఇదో ఈ చూడు ఇప్పుడు ఎంత నీట్ చూడు ఇప్పుడు. ఎందుకు ఒకప్పుడు పోషమ్మ చేతి వంట ఛానల్. ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడు, మొత్తం గొర్రెలకి మేకలకి అయిపోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మేము కష్టపడ్డాం, అది రిజల్ట్ లేనప్పుడు కష్టం వృధా చేసుకోదు కదా. అంతే, నువ్వు ఎట్లా అంటే అట్లా బావా. అంతే మరి. నువ్వు ఆ అంటే మేము కూడా అంటాం, నువ్వు ఆహా అంటే మేము కూడా ఆహా అంటాం అంతే. ఓహో అను. ఓహో కట్టే ఒకటి ఇంకేం కట్టే. అట్లా శేఖర్ అయితే అట్లా పోయి మేకలను అన్నిటిని కొట్టుకొని వచ్చిండు. శిర్షనేమో మస్తు ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే మాకు మేకల దగ్గర పోయి కాసే అలవాటు లేదు కదా. అవి ఎట్లా పోతాయో మాకైతే తెలియదు. పాపం శిర్ష దూరం నుంచి కష్టపడుతుంది. ఏడికి బా మేకలను కావుతాను కా. క్రియాన్సి టర్రీ మేకలు గొర్రెలు అయితే మళ్ళీ అందులోకి పోయినాయి. ఇక మా పని అయిపోయే లోపు అండనే మేస్తాయి అంట. ఈరోజు బయటికి ఎటు పోవు. ఆల్రెడీ పొద్దున శేఖర్ కొట్టుకొని తీసుకొని వచ్చిండు బయటికి పోయి. ఏడికి అబ్బా శేఖర్ అగ్గ మట్టి ఎంత ఉంది శేఖర్. అవునంట. రాత్రి ఫోన్ చేసి అరే మాకెళ్ళి నడుస్తున్నాయిరా, గొర్రెలు నడుస్తున్నాయిరా, ఇప్పుడు అనుకున్నాం కదా, ఇప్పుడు సెట్ అయింది ఆయనకు పని సెట్. సిద్ధమా యుద్ధానికి? అలా నానిగా అరే అరే రే చిన్నపిల్లలు పని చేద్దరు రే, మళ్ళీ కేసు అవుతుంది. ఇటు తట్టా బుట్ట పట్టుకొని రెడీ అయిపోయింది. వర్షం పడ్డది కాబట్టి సెట్ అవుతుంది అనమాట. అటువా అటువా ఫోటో ఇస్తా. నువ్వు కూడా పోరా, నువ్వు కూడా పోరు, పోరా 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 ఉరుకురా. రైట్, మా సెట్ అయ్యారా ఇప్పుడు. కరువు పని మనకి ఎలా, మనకు ఆ బాకీ లేదు. కరువు పని పోయే బాకీ, కరువు పని వస్తే ఫస్ట్ కానీ కరువు పని వస్తే ఫస్ట్ వదిన వదులుకోవాలి మన అటాలే. చెప్పురా, నడు 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 కానీ కానీ తొందర తొందర. ఉత్తం మురమే కానీ అది రెండు మిక్స్డ్ ఉన్నాయి. కానీ మరి ఎట్లా గట్టి అవుతా అంటా నాన్న, గట్టిగా వాడాలన్నావు అనగాలి సత్తనే అవుతుంది. ఏం కాదు ఏం కాదు. చిన్న 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 తట్ట నింపు తట్ట నింపు తట్ట నింపు. ఏది ఇచ్చిపెట్టద్దు. రెండు ఇబ్బంది అవుతుంది, మోస్టర్ లేరు మళ్ళా. తట్టలు నింపు, తట్టలో మట్టేరా సిరిచ నీకు. అరే కిరణ్ మమ్మీకి ఇప్పరా, మమ్మీకి మొన్న ఇది పెండ తీగ సిరిస గంతే పని చేస్తూనే వస్తాయారా కానీ. రెడీ ఇంకొద్దిగా పట్టి మర్చిపోయినా బరువు అవుతుంది. ఆడెత్తుకుంటా నేను చూస్తా. కిరా నాని ఆగబెట్టా, నేను లేకపోతుంది. ఈ ప్లానింగ్ ఎవరు చెప్పిరే నీకు? జోల పట్టుడు జోలనే అది అంటే అప్పుడు కూడా ఇక మట్టి కష్టం జోలతోనే వేసిరా పిల్లలు. పెండ వేసి కూడా, పెండ కూడా మనం నింపాలి. ఉన్న కూడా అవుతుంది, అదో ట్రాక్టర్ అవుతుంది. అది నింపి దునిపించి మరి చేస్తేనే బెటర్. గణపుర వస్తుందా? గణపుర కనబడుతుంది ఇది నుంచి. పట్టు నేను పట్టాలా ఉంగరా ఇంకా పడతా. వస్తుందిరా సెట్ అయిందా? ఎటు అటు కాలువ నీకు లేదు. ఆడ వడ్డ నీళ్ళు కూడా అది పడి మీటే రావాలన్నా. మరి ఒక అట్లా అట్లా లాస్ట్ కదా, అట్లా అయితే ఏం కాదు. ఎందుకంటే మరి అయితేనా ఆ కాలు అట్నే వేసిపోదాం. ఇగో ఇప్పుడు ఈ కట్టు గుంజుందా, ఇగో ఈ గుంజ కాడికి వెళ్ళి ఇట్లా ఇటే హైట్ పోసుకుందాం. అటు వడ్డ నీళ్ళు మొత్తం బయటకు వెళ్ళిపోయేటట్టు చేద్దాం. స్టార్టింగ్ ఉన్నది దీనికి లెవెల్ అవుతుంది. ఇప్పుడు ఆ డౌన్ మొత్తం కాలువ లెక్క వేసేద్దాం దాన్ని. అటు కూడా నీళ్ళు పడ్డాయి మొత్తం సైడ్ లెక్క వెళ్ళిపోయేటట్టు చేద్దాం. రైట్ మంచి
మంచి పని చేసినావు. జానడు ఒక జానడు. ఈ మాట ముందే చెప్పాను మీరు. అందుకనే సూచనకి వచ్చిన అప్పలో పోసేస్తాను. మంచి పని చేసారు. ఇప్పుడు చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ లెవెల్ నుంచి ఇంకా హైట్ పోసుకున్నాం. మట్టి మస్తు ఉంది అన్న. మమ్మీ ఉన్న నేను ఆగు ఒక నిమిషం. ఆ నుంచి స్టార్ట్ పెడితే ఆడ మామయ్య, ఇటు బావ, ఇటు అక్క, మధ్యలో నేను కూడా ఉండే మిస్ అయినా, ఇటు సైడ్ బావ. ఇది మొత్తం కంప్లీట్. ఇంకా కావాలన్నా బావ మన్ను ఆ మన్ను మొత్తం ఇటు వరకు అయిపోయింది మా పని. ఈ పని ఉంటుంది అనుకోలే కదా బావ. మధ్యాహ్నం చెప్తే కొంచెం ఎక్కువ వింటుండే. అలవాట్లేని పని. ఫస్ట్ టైం ఇట్లా అందరూ అందించుకోవడం ఈ పని అయితే మన్ను పని. నేను తర్వాత వస్తా. ఇగో ఇటు సైడ్ అయితే ఇది మొత్తం ఎత్తాన్న బావా. ఎత్తుకోను, ఒక చేతితో రాదు. అందరు అందించుకోవడం మన్ను. ఏమేమి క్రియాన్స్ మంచి ఆడుకుంటావుగా. పని ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు నువ్వు? నిజంగా క్రియాన్స్ పని లేనప్పుడు మాతో మంచిగా ఆడుకుంటాడు. నాన్నగాడు ఇగో చాలా గ్రేట్. ఇగో మాతో పాటు ఆమె కూడా హెల్ప్ చేస్తుంది. నాన్నగాడు నాని అక్క కూడా ఎత్తుతుంది మన్ను. నువ్వు కూడా రా మరి. నానే ఇగో మా నాన్నగాడు ఈడుండి ఎత్తుతుంది. నాని నీకు ఎత్తొస్తుందారా? గుడ్ గర్ల్ నాని, మాకు హెల్ప్ చేస్తున్నావు. కొంచెమన్నా ఆసర అవుతున్నావు. ఇగో ఈ గంపలు ఎత్తుతుంది మా నాన్నగాడు. మాకు కొంచెం ఆసర అవుతుంది. థ్యాంక్ యూ నాని. ఆసరా పింఛన్ చూడు. ఆసరా పథకం. ఆడపిల్ల అన్నప్పుడు అమ్మకి ఆసర అవుతుంది అంట చూడు. ఈ పనిలో కూడా మాకు ఆసర అవుతుంది నాన్నగాడు. ఆమె పెళ్ళేంత వరకు ఆమె సాకిని మొత్తం పుట్టిటికానే చేస్తుంది. చాలు నానిగా. బా ఇంకా అయిపోలేదా బావా? ఇంకా కొంచెం కొంచెం అనుకుంటా. ఆడికెళ్ళి ఇందాక మోపించినా, ఇప్పుడు మళ్ళీ ఇంకా అది కూడా మోపిస్తున్నాం బా. అలవాటు లేదుగా బాబు మాకు. మీరు ఎప్పుడైనా పని వాళ్ళని పెట్టుకొని చేస్తారు. ఈరోజు మమ్మల్ని పెట్టి చేస్తే మాకు ఎట్లుంటుంది చెప్పు. కోడలు అమ్మగారింటి కాడ మంచిగా సుఖం అనుభవిస్తుంది అని అనుకుంటారు. వీడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అట్లనే ఉంటే ప్రతి ఇల్లు మంచిగా సంతోషపడుతుంది. ఇక మాలాక్లా ఇప్పుడు చూడు ఎంత సాఫ్ట్ వర్కర్లు వీళ్ళు ఎంత మంచి సాఫ్ట్ వర్కర్లు. మనం ఏం చేసినాం ఇప్పుడు వీళ్ళను? నేను సిటీలో ఉట్టి వచ్చినా నేను మట్టి పని చేయాలంటే కాదు, బుద్ధిగారించుకొని పని చేయించుకో. నేను చెయ్యాను ఏం చెప్పలే బావా. మా అమ్మని మాకు నేర్పించింది. ఎట్లా అంటే బుద్ధిగారించుకొని పని నేర్పించుకోవాలి అంతే తప్ప. అంటే ఇప్పుడు మమ్మల్ని బుజ్జిగా ఇచ్చి పని చేయించుకుంటున్నా లేకపోతే ఎట్లా చేపిస్తున్నా? ఇప్పుడు ఎప్పుడైనా ఇగో వీళ్ళు ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తారు. ఈరోజు మాతో చేయించేసరికి మాకు అలవాటు లేని పని. అలవాటు చేస్తేనే వస్తుంది కదా, చేస్తుంటే అవుతుంటుంది. సో వాట్ ఎవర్ ఈ పని చేయాలంటే, ఈ మట్టి పని చేయాలంటే అందరితో కాదు, అది కొందరితో అవుతుంది. ఇంకోటి ఏంటంటే అందరు కలిసి పని చేస్తారు చూసిన ఆ కుటుంబంలో. ఆడుతూ పాడుతూ పని చేస్తే ఆ ఆనందమే వేరుంటుంది. ఆ పని చాలా స్లోగా అయిపోతుంది. ఇప్పుడు దాదాపు ఒక ట్రాక్టర్ మట్టి మోసినాం జస్ట్ ఇప్పుడు ఒక 20-30 నిమిషాలలో ఆల్మోస్ట్ ట్రాక్టర్ అయిపోయింది అనుకుంటా. ఈ ట్రాక్టర్ మట్టి మోయాలంటే ఇద్దరితో మోయాలంటే భార్య సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంది? మా నాన్న, దాంతో పాటు మా తమ్ముడు, దాని తర్వాత శిరీష, దాని తర్వాత స్వప్న, దాని తర్వాత నేను అందరం కలిసి చేస్తే ఆల్మోస్ట్ అర్ధ గంటల ఒక ట్రాక్టర్ మట్టి మోసినాం. కాకపోతే ఇంత స్ట్రాంగ్ ఉన్నాం కానీ రేపటికి చేతుల్లో. కాకపోతే రేపు వర్క్ ఏం పెట్టుకోలేదు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంది ఐ డ్రీమ్ మీడియాకి పోయి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి రావడమే. కానీ రేపు పొద్దున లేస్తామా లేదు, ఎందుకంటే ఈ చెయ్యి మీద బరువు, ఈ చెరువు మీద బరువు పడుతుంది. సో ఎనీవే మా గొర్రెలకైతే 2 ఫ్యాన్లు ఫిట్ చేస్తే ఇక సెట్ అవుతుంది. ఇంకొక 2000 పని ఉంది అన్నట్టు. ఇంకొక 2000 అయితే మొత్తం ఇక గొర్రెలు మంచిగా రెస్ట్గా పడుకుంటాయి. ఇప్పుడు ఇంకా అట్లా మొత్తం ఆడదాకా నింపుతావా? మొత్తం నింపాలి కదా ఆడదంతా.
ఇది సెక్షన్ సపరేట్ సెక్షన్ పిల్లల సెక్షన్ వాటికి కూడా మంచిగా ఉండాలి కదా. ఓకే డన్. నువ్వు ఎట్లా అంటే అట్లా పని ఉన్నప్పుడే చేసుకోవాలి. క్రియాన్స్ మస్తు సతాయిస్తాడు అనమాట. మామూలు సతాయించడు కదా. ఈరోజు ఘోరంగా అంటే ఘోరంగా చూస్తే అట్లా ఉన్నాడు కానీ ఒకటే తిరిగి ఏడుస్తున్నాడు కొట్టినట్టుగానే. ఏమైంది క్రియాన్స్ ఇవ్వాలి నీకు? మేము పని చేయొద్దా నీకు? చెప్పు. కళ్ళల్లో నీళ్ళు చూడు ఒకసారి ఎన్ని గణం ఉన్నాయో. ఏడ్చి ఏడ్చి అవి అట్లా అయ్యిండు. అంటే యాక్చువల్లీ వీనికి పాల టైం కూడా అయింది. ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒకటి వాటర్ తాగడమా లేకపోతే ఏదో తింటూనే ఉంటాడు. ఇప్పుడు షెడ్డి కాడికి వచ్చినప్పటి నుంచి ఏం లేదు, ఉత్తి వాటర్ తప్ప ఏం లేవు. వీళ్ళకి పాల టైం కూడా అయింది. ఈ లోపల ఒకటి అయిపోయింది అనుకో, నేను శిర్ష ఇంటికి వెళ్ళిపోతాం. ఇక మేమిద్దరం ఇంటికి పోయి మళ్ళీ ఇంటికాడ పని చేసుకొని వంట చేయాలి. శిర్ష లాస్ట్ ఇది శిర్ష 10ది శిర్ష అయిపోయినాయి. నేనే లాస్ట్ 9 అందించిన. 30 తట్టలే అన్నాడు. ఇప్పుడు అయిపోయినాయి 31 ఇది. అట్లా లేదు తూచు. అమ్మా ఇప్పుడు చూడు అయిపోయినాయి బావ. ఇక ఎనర్జీ లాస్ అయిపోతున్నాం బావ మేము. సారీ ఇంకొకటి వస్తుంది. సారీ ఇంకా కావాలనుకుంటే మీరు మెల్ల పోసుకోరు కానీ అయిపోయింది. మా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయింది. ఇంట్లో పని చేసుకుంటానన్నా మేము ఇంత లాస్ కాము కానీ ఇంకా అది 2 రోజులు కష్టపడ్డామన్నా కష్టపడతాం కానీ మట్టి పని వేసేసరికి మాకు ఓపిక అయిపోయింది అనమాట. మట్టి బరువు మస్తు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. వర్షం పడకపోతే అదంతా ఎండిపోయి ఉంటుంది కదా, చూర చూర అవుతుంది. లేదు అయిపోయింది సార్, మా వంత అయిపోయింది. ఇక మీ ఇద్దరు వంతే ఉంది. ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. చూసావా ఏమంటారు కలదు సుఖం కమ్మని సంసారం. ఏరే కానీ ఇప్పుడు ఒక్కరి మీద అంటే ఇబ్బంది కదా, ఇద్దరికైనా ఇబ్బంది, ముగ్గురికైనా ఇబ్బంది. ముగ్గురికి మనిషికి మంచి ఆసరా ఉంటుంది. ఇదే మనిషికి మంచి ఆసరా. జై పోషమ్మ తల్లికి జై. అమ్మ అడ్డంలో ఉంది బావా, అడ్డం మొక్కు. ఇట్లా మొక్కు నువ్వు కూడా అట్లా మొక్కు. తీయాలి మళ్ళీ పెట్టొద్దని అంటారు. యాక్చువల్లీ ఈరోజు అది కట్టాం కాబట్టి లోపలికి బయట పెట్టాము. దీన్ని వేరే ప్లేస్ షిఫ్ట్ చేస్తాం. కట్టేసాం ఇటు ఒకసారి లోపలికా హైట్ చేసాం. రైట్ అన్న. ఇప్పుడు ఇటు రావాలి నీళ్ళు. అట్లా కాదు, ఆల్మోస్ట్ ఇంత పడ్డదిరా, ఇంత హైట్. అదే ఇంత హైట్ వచ్చింది. ఇది డౌన్ చేసినాం మళ్ళీ. డౌన్ కాదు, ఇది అటు గుంజ మొత్తం హైట్ చేద్దాం అనుకున్నాను. అవుతాడు అయితలేదు, అయిపోయింది. ఇట్లయినా సరే అన్న డౌనే ఉంది. అవును, ఒకవేళ యూరిన్ పోసి ఇట్లా బయట కిందకి వచ్చేస్తాయి. అందుకని ఇది పోయలే. ఇక వాడు ఎందుకు మూసేసినావు ఆ నీళ్ళు పోతుంది మళ్ళీ. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే అట్లా పెడితే బయ్యారం ఎక్కువ అవుతుంది. అదే వాన నీళ్ళకు జస్ట్ గింత అదే ఆలోచించి అదే వదిలేసిన, కానీ వేస్ట్ అయిపోతుంది. ఇది ఎట్లుంది అట్లే పోసేసి జస్ట్ గింతే దొడ్డు ఒక కాలువ తీసుకుంటే పోతే అయిపోతుంది. అటు మనం వేస్ట్ ఇటు మనం వేస్ట్ అట్లా సార్ పారుతుంది. యుద్ధానికి సిద్ధమైన వీరుడా. ఫుల్ ఖుషి అయిపోయింది. నేను అదే అంటున్నా, నాన్నకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, చాలు కాదు అదే మంచి పని చేసిర్రా అమ్మయ్య అని ఎప్పుడు అనుకోడు తెలుసా. అమ్మయ్య అని ఎప్పుడు అనుకోడు, ఎంత పెద్ద పని అని ఏమన్నా కానీ. ఇంత కష్టం ఇప్పుడు 9 ఉన్నాడు కదా, ఓకే 9 లేకుండా మన అందరం వచ్చి ఎంత చేసినాం అనుకో, అరే మంచి చేసిర్రా అని అన్నాడు. అరే ఇప్పుడు చూడండి ఇంత కష్టపడ్డాడు లోపల వదురావా ఏదో సెట్ చేశారు ఇప్పుడు. అట్లా అంటే నాన్నకు తృప్తి ఉండదు. అంటే ఏదో ఒకటి అరే గిట్ల చేస్తే బాగుండు, గిట్ల చేస్తే బాగుండు. మరి ఏదైనా అంతే కదా, ఒక పని చేసినప్పుడు ఫుల్ఫిల్ గా చేయాలి, మంచిగా చేయాలి. ఎంత పర్ఫెక్ట్ చేసినా నాన్న ఊదో పదం. అదే అమ్మ ఏమంటున్నా తెలుసా, సాల్తీ బిడ్డ ఈ రోజు అని మెచ్చుకున్నా. అంటే చేసిన కష్టం వృధా కాకుండా ఎంకరేజ్ చేస్తున్నా అమ్మ. మరి అట్లనే ఉండాలి కదా. మరి మళ్ళీ కొంచెం పని చేసేటట్టు ఎంకరేజ్మెంట్ అమ్మ అట్లా చెప్తున్నా. ఎందుకంటే వీడు పని చేసింది కదా, ఒకటే సార్ కదా అని చెప్పి చెయ్యనికే రాదు కదా అని చెప్పి ఎక్కువ ఏపీయలేకపోతుండే. కొంచెమైనా సరే కానీ ఓపుకున్నంత వరకు చేసుకోవాలి, నెక్స్ట్ డే వేసుకోవాలి. ఒకటే రోజు నెత్తి మీద వేసుకొని చేయాల్సిన అట్లా వేయొద్దు, తెల్లారి వండుకోవద్దు అన్నట్టుగా చెప్తుంది. మర్చిపోలే. కొయ్యలకి పోయినాము మమ్మీ, నేను, డాడీ. నాకు రాదు కొయ్యలు కోయడానికే రాదు. అంటే నార్మల్ గా పోయి నేర్పిస్తా అన్నట్టు దొరుకుని పోయింది మమ్మీ. నాకేమో రాదు, నాకు యాస్ట్ వస్తుంది కదా, ఏంది కొయ్యలు కోస్తుంది నాకు రానే రాదు, ఎట్లా పోయాలి అని చెప్పి నేను యాస్ట్ పడుతున్నా. మమ్మీ ఊకంటుంది యాస్ట్ పడుతున్నావా బిడ్డ, పోదామా ఇంటికి అంటే నేను వద్దమ్మా కోద్దా అంటే నాకు రాకుండా సరే కానీ కోద్దామని చెప్తున్నా. తర్వాత లాస్ట్ పోదాం పని అనుకో, ఆమెకి ఇంట్రెస్ట్ పోతుంది, నీకు ఇంట్రెస్ట్ పోతుంది.
నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, ఆమె ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇన్న నేను కోసుడు తక్కువ, అత్తమ్మ కోద్దామని చెప్పుడు ఎక్కువ. ఇక లాస్ట్కి వచ్చి చీకటి అవుతుంది, అత్తమ్మ పోదాం మళ్ళీ రేపు వద్దాం అంటే సరే బిడ్డ అని చెప్పి మళ్ళీ దొరుకొని వచ్చింది. అది బాగా గుర్తు కొయ్యలకు దొరికినప్పుడు. అందుకనే మనిషి బతికిన రోజులు మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచిగా జీవించాలి. అట్లయితే అవి అట్లా గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా సరే ఒక మనిషిని. మేకలు బయటకు వస్తున్నాయి, టైం అవుతుంది ఇక. ఒక్కటి వాళ్ళ మమ్మీ కోసం ఎదురు చూస్తున్నావు, ఎప్పుడు వస్తుందా మా మమ్మీ అని. దానికి ఏం తినాలో అర్థమవుతుంది. మాది మిగతా పట్టలే కదా ఇంకా. పోదమ్మా పల్పి తెప్పిస్తున్నాం, కష్టపడ్డారు కదా. పోయినాడు పల్పి అని పోయాడు. పల్పి తాగి గ్లాసులు చెప్పిన. అసలు మేము బైక్ అడిగి పోదామని అనుకున్నాము. అంటే ఇక్కడ ఈ కవర్ కప్పుడు అయిపోగానే తొందరగా బైక్ అడిగి పోయి రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం మంచిగా రెడీ కావాలి కాబట్టి పూల కోసం పోదామని అనుకున్నాము. వీళ్ళ చెట్లకు ఆడాడు ఉన్నాయి, తెంపుకోమని చెప్తారు. కానీ ఇప్పుడు తెంపే అంత ఓపిక లేదు. ఎందుకంటే కొంచెం ఇంటికి పోయి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఛాయ్ తాగిన తర్వాత ఇక మాకు ఓపిక ఉంటే ఏదైనా పని చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇంకా వీళ్ళ చెట్టుకి అయితే ఇలా మంచిగా ఇట్లా పూలు వచ్చినాయి. అందరి ఇళ్ళల్లో పూలు తెంపితే మస్తు పూలు, బాయికాడ పూలు, మన ఇంటికాడ పూలు, చిన్న వాళ్ళ ఇంటికాడ పూలు తెంపితే రేపు ఇద్దరు జుట్లకు మంచిగా అవుతుండే. కానీ ఈరోజు పోయే టైం లేదు కాబట్టి ఇంకా రేపు బయటనే తీసుకొని పోదాం. సరే ప్రియాంశ్ పో మా ఇంటికి. పోమా పై తాత నువ్వు పోయినాక యాక్చువల్లీ వీళ్ళ పాల టైం అవుతుంది కూడా, ఆల్మోస్ట్ అయిపోయింది. 4:30 నుంచి 5 లోపు తాగేస్తారు. కానీ 5:30 అవుతుంది టైం. ఈరోజు ఆన్లైన్ అయినట్టు అయింది వీళ్ళకి. గుర్తొచ్చి ఏడ్చిండు కానీ ప్రియాంశు ఇక పని ఉందని చెప్పి ఒక బిస్కెట్ అయితే తిని ఇప్పటిదాకా ఆగిండు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వీళ్ళకి పాలు పోయాలి. ఇక టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫస్ట్ టైం మేము ఇంత తొందరగా మార్కెట్కి పోయి కంప్లీట్ చేసి రావడం అంటే, ఎందుకంటే మన ఇంట్లో కొన్ని ఉన్నాయి లేని కూరగాయల కోసం పోయినాం కదా, ఇక కూడా కొన్ని అంటే ఫాస్ట్ గా పోయి ఫాస్ట్ గా వచ్చేసినాము. ఇప్పుడు అందరు బాయిల కాడికి వెళ్ళి ఇప్పుడు వస్తారు. అందరూ 7కి అట్లా పోతారు. కానీ మేమైతే తొందరగా పోయి తొందరగా వచ్చేసినాము. ఎక్కువ కూరగాయలు లేనేలో ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఇవే కూరగాయలు అంటే తక్కువ, అంటే చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు నేను మొన్న అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆకుకూరలు అవి నేను తీసుకొచ్చిన, జ్యోతి కొన్ని పంపించింది. పాత మార్కెట్కి కొన్ని ఉండే, ఇక అవి ఇవి అన్నీ ఆయన ఇప్పుడు బయటికి పోయి వచ్చింది కదా, దూపు అవుతున్నట్టుంది. అందుకే వాటర్ తాగుతారంట. గ్లాస్ నేను ఇస్తా, ఇక నేను ఇస్తుందా, ఇక తీసుకో. ఎలా పోయాలి? మాకు ఈయనతో వచ్చింది ఒకటి ఏంటంటే, ఆయన పట్టుకున్న గ్లాస్లో వాటర్ పోస్తేనే ఆయనకి సాటిస్ఫాక్షన్ అనమాట. లేకపోతే ఒకటే తిరిగా ఏడుస్తాడు, గ్లాసులు కింద ఎత్తేస్తాడు, వానికి నచ్చినట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఆ గ్లాస్లో పోయమన్నాడు కాబట్టి నేను పోసిన కాబట్టి పిన్ డ్రాప్ సైలెంట్గా తాగేస్తున్నాడు అట్లా. లేకపోతే రచ్చ రంబోలు ఉంటుంది దీంతోటి కదా. క్రియాన్స్ చాలా చాలు, మూతి పెట్టి తాగొచ్చు కదా. ఎందుకు పైకి వెళ్ళి తాగుతున్నావు ఇప్పటి నుంచి? పైకి వచ్చి తాగినాం అనుకో ముక్కులో పోతాయి. అయిపోయి చాలు ఇక. సో ఫైనల్గా అయితే టైం వచ్చేసి 6:40 అవుతుంది. ఈ టైంకి జర్ర అటో ఇటో లైట్గా సెట్ చేసినాం. పిల్లలు కూడా వచ్చేసినా, ఆల్రెడీ పిల్లలు లోపలికి వెళ్ళిపోయినాయి. అదే సరే లైటింగ్ వస్తే అట్రాక్షన్ ఉంది అన్నావు, నీట్గా కనబడుతుంది. ఇక అమ్మ ఫోటో కూడా ఆనంద చేసిన, ఎందుకంటే ఆవు కూడా వచ్చేసింది ఆల్మోస్ట్. ఆవుని అడగట్టేసి ఇక మిగతా లోపల మట్టి వచ్చినాం కదా, మట్టి వస్తే రాలేదు ఇంకా అవతలకేనే. ఆ అవతలకి అవి కూడా తీసుకొచ్చి బయట పెట్టేసాం కూర్చోడానికి. అయితే నుంచి ఇందాక కూర్చోనికి అంటే ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా గిడేసిన డ్రమ్ పక్కన అట్లా సేమ్ అట్నే. అందుకని కూర్చొని కూడా ఎత్తగాని చెప్పేసి 2 వరుసలు అయితే వేసినాము. అంటే ఊడవాలి, ఊడిసి ఆరిన తర్వాత తెల్ల మంచిగా ఉంటుంది. దుమ్ము లేవదు కదా, ఇవి దుమ్ము లేదు. ఇంకేం పర్లేదు దాన పెడతా, నేను పెడతా. దాని వేసినామంటే అయిపోతుంది. ఇక ఇప్పుడు మంచిగా సెట్ అయింది చూడు. పొద్దుగాల ఒక పిల్లని కడిగినాం చూసినా, ఏదైనా కడిగిన పిల్ల ఇగో గిదాదే. ఇగో ఎంత కడితే తెల్లగా ఉంది చూడు. ఇది నాన్నకి ఇష్టం, అందుకని మంచిగా పట్టుకుందని మంచిగా రాసి అడిగిండు. అన్నిట్లో కడితే అన్ని అదే కలర్ కనబడుతాయి తెల్లగా. ఓ 2 లైట్ అయితే సెట్ చేసిన అటో ఇటో. ఇక పాతలు అయితే అక్కనే ఉన్నాయి. ఇంకా 2 ఫ్యాన్లు కూడా ఫిట్ చేయాలి నాకు గెలిచి. ఫ్యాన్లు ఫిట్ చేస్తే వీటికి ఆరామ్స్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ మనం ఎట్లా బతున్నాం ఎట్లా పట్టిన బతున్నాయి కాబట్టి అవిట్లో కూడా కేరింగ్ తీసుకోవాలి మనం. వాష్రూమ్ పోవడానికి కానీ చేయాలి. నేనే
ఆడ పోయి వేస్తావు అన్న బాత్రూమ్ బాగా చుట్టూ చేద్దాం ఒక్కోటి వస్తుంది ఇక్కడ వాష్రూమ్ పోయి వస్తుంది అట్లా అంటున్నా అది స్లోప్ చేస్తే అవుతుంది ఆల్రెడీ మనం స్లోప్ చేసినాం కదా నాకు తెలిసి ఇంకా పట్టదు బాత్రూమ్ చేద్దామంటే చేద్దాం ఏదైనా చేద్దాం ఏదైనా చేస్తేనే అవుతుంది కానీ ఇప్పుడు మనం ఈ పని ఇలా చేద్దాం అనుకున్నాను నువ్వు నేను అనుకున్నా పొద్దున వచ్చి నాకు ఉండి ఇలా కవర్ కప్పాలి మట్టి కొట్టాలి మట్టి కొయ్యాలి దాంతో పాటు ఇంకా ముందు ఇగో ఆ ఉన్న మట్టి ఇక్కడ పోద్దాం అంటున్నా పోదాం ఎందుకంటే మట్టి ఎంత ఉంటే అంత మంచిది ఎందుకంటే హైట్ ఉండాలి మనది హైట్ లో ఉండాలి ఇప్పుడే పోద్దాం అంటున్నాను వద్దు ఒకటే రోజు చేతులు కాల్చుకోవద్దు నాయన ఇరగొట్టుకోదు అది ఉంటుంది ఉండదు సతికినాక ఏడైనా మట్టి పడుతుంది ఆడబోద్దాం బయట పోద్దాం హైట్ చేసుకుందాం వర్షం పడితే నీళ్ళు మన షెడ్ లో ఒక్క దగ్గర కూడా నీళ్ళు కావద్దు మొత్తం గారిపోవాలి అట్లా సెట్ చేసుకోవాలి అట్లా ఉంటేనే దొడ్డు ఎచ్చుతుంది కానీ గొర్రెలు కదా ఇట్లుండాలి ఎగుడు దిగుడు ఉండాలి నేను ఏం చెప్తున్నా హైట్ లో ఉండాలి ఉండదు ఇట్లనే ఉండాలి మళ్ళీ ఇట్లుండే అనుకో గుట్ట పోయాలి అట్లా అయితేనే వీళ్ళకి ఏం కాదు ఎంత అది వాష్రూమ్ పోయినా బయటకు వెళ్ళిపోవాలి కారిపోవాలి అట్లుంటే సెట్ అవుతుంది ఈరోజు మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా గడ్డి కదా అమ్మ ఫోటో పెడదామన్నా ఇదో బ్యానర్ ఏం చేద్దాం అనుకున్నాం కదా నాయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు ఇగో ఆవు కోసం ఇక్కడ సెట్ చేసిన అనమాట ఇక్కడ అంటే ఆవుని ఇప్పుడు ఆవు ఒక్కటి ఇక్కడ బయట కనబడుతుంది కదా అట్లా కావద్దని చెప్పేసి ఇక్కడ బ్యానర్ వేసి ఇప్పుడు ఇలా కొట్టుకొచ్చి ఇలా కట్టేసినామంటే వర్షం పడ్డప్పుడు ఏం కాదనమాట ఎండకైనా దేనికైనా ఇక్కడ సేఫ్ అనమాట రైటా కొట్టుకొచ్చి కట్టేద్దాం ఇన్నిగా ఇప్పుకోసం మరి ఫిష్ అండ్ అరే మొత్తం తీసేస్తున్నావు అవే ఆవు ఉందంటే మొత్తం పట్టి గీక కూడా తీసేయాలి మొత్తం నాకుతుంది పట్టి గుంజుతుంది మొత్తం ఖరాబ్ చేస్తుంది ఇంకేడ ఏమేమి అందుతాయి ఏ మందిని మొత్తం తీసేయాలి పొయ్యి కాడ కూడా ఏం పెట్టదు ఇప్పటి నుంచి ఎందుకంటే అది మూతిక పెడితే ఇచ్చాడు కదా సెట్ అయింది ఎవరే నీటకి సెట్ అయినప్పుడు కానీ ఉబ్బరిస్తుందేమో దోమలు కలుస్తుండొచ్చు ఉండనే అవేం కాదు ఇంటికాడ ఎందుకు అదే రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి ఈ 3 షర్ట్లు అయితే ఇప్పుడే ఐరన్ చేసి పెట్టేసినాం ఎందుకంటే పొద్దున మేము రెడీ కావడానికే మాకు టైం సరిపోదు ఇంట్లో పని ఇంకా వీళ్ళని రెడీ చేసుకోవడము ఇవన్నీ పనులు మాకే ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే పొయ్యే ముందు హడావిడి చేస్తారు షర్ట్లు ఐరన్ చేయి అని చెప్పేసి అందుకే వాళ్ళు అనక ముందుకే 2 వైట్ షర్ట్లు ఇది ఒక మెరూన్ షర్ట్ అయితే చేసి పెట్టేసినాము వాళ్ళ ఇష్టం ఇక ఇద్దరు వేసుకుంటే వైట్ షర్ట్లు వేసుకొని లేకపోతే ఒకరు ఇది వేసుకుంటారు నో ప్రాబ్లం అందుకని చెప్పేసి 2 వైట్ షర్ట్లు ఒక మెరూన్ అయితే వేసి పెట్టినాము ఇప్పుడు ఇక కిందికి పోయి ఇంకా వంట కూడా అవన్నీ చేసుకోవాలి కానీ ఈ పైన ఈ రేకుల కాకకి నేను చేస్తుంటే నాకైతే చెమటలే వస్తున్నాయి ఘోరంగా తొందరగా కిందికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళే మళ్ళీ ముఖం కడుక్కోవాలి అన్నం ఉండాలి వీళ్ళకి అన్నం తినిపించాలి తొందరగా పండబెట్టి మళ్ళీ పొద్దున తొందరగా లేవాలి కదా ఆల్రెడీ వీనికి నిద్ర వస్తుంది కానీ నా దగ్గరకు వచ్చి టైంపాస్ చేస్తూ ఉన్నాడు ఊకే సతాయిస్తుండు అమ్మ ఎత్తుకో పోదాంపా అమ్మ అని ఏదో ఒకటి వేసి కాంప్రమైజ్ ఆ బొమ్మలు ఆ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వీళ్ళతో మాట్లాడుకుంటూ 3 షర్ట్లు అయితే ఐరన్ చేసేసిన వీళ్ళు ఇంకా షెడ్ కాడ నుంచి అయితే ఇంకా రాలేరు పోమా కిందికి పోమా ఏడికి ఆవు దగ్గరికి పోతావా మళ్ళా నేను రాను మరి నువ్వు ఒక్కనివే పో నువ్వే పో ఆవు అంటున్నావా లేకపోతే ఆగు అంటున్నావా ఆవు పోదామా ఆగలనా తాత పోదామా బాబాయ్ పోదామా దాయి పోదామా బాయ్ చెప్పు బాయ్ పోదాం మరి బాయ్ పిల్లలు లొల్లి చేస్తున్నారు నాకు గెలిచింది ఇక్కడ పిల్లలు ఉన్నారా రే ఏం చేస్తారు టీ పెట్టుకురా క్యాంచిల్ ఏం చేస్తున్నావులా డ్రెస్ చేంజ్ చేసుకుని మొత్తం ఒక టబ్బులు వేసి పెట్టినా సర్ఫ్ నీళ్ళతో కడిగి సెట్ చేసుకుందాం మొత్తం